అధిక లాభాలు గడించాలనే ఆలోచనతో అంతటపటంగా నిషేధిత గంజాయి మొక్కలు సాగు చేయగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. ఎస్సీ జానకి నేతృత్వంలో ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో ఈ గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. కడెం మండలం అల్లంపల్లి బాబా నాయక్ తండా శివార్లోని పంట భూముల్లో టఖాడా ఇందన్ కసావత్, అలాగే సచిన్ లాల్, గోతి రవీందర్, కచ్కద్ సంతోష్, బి సురేందర్, పేలియా ప్రతాప్ సింగ్ నిషేధిత గంజాయి మొక్కలను గుట్టు చప్పుడు కాకుండా అంతర పంటగా సాగు చేస్తున్నారు. లక్షల లాభం గడించవచ్చని భావించి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పక్కా సమాచారం మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక టీంతో సినీ ఫకీలో బైక్పై వెళ్లి నిందితులను పట్టుకున్నారు. గంజాయి మొక్కల విలువ సుమారుగా 70 లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం నిందితులు ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఈ కడెం మండలంలో ఇందల్బాయి మంగల్ సింగ్ తాండాకి సంబంధించిన బాబా నాయక్ తాండా హ్యామ్లెట్లో గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సిఏ గారు ఎస్ఐ గారు కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైరు. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలా పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్య మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ. అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. సో అక్కడ వచ్చి దాన్ని NDPS యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించారు.